వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకే కరెంటోన్ల జనబాట. నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన చాముండేశ్వరి దేవి ఆలయ కమిటీ. కొత్తపల్లి గ్రామంలో బోరు మోటార్ల వైర్లు చోరీ. నక్కబండ రోడ్లపై నిలిచిన మురుగునీరు. వార్తలోని వివరాలు. పారదర్శకంగా అనుమతులు మంజూరు చేయండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి అవకాశాల పెంపులో భాగంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం వారికి అవసరమైన నైపుణ్యాల పెంపునకు చర్యలు చేపట్టడంలో భాగంగా జిల్లాలో గల పరిశ్రమలకు అవసరమైన శిక్షణ కలిగిన సిబ్బంది నిమిత్తం సంబంధిత పరిశ్రమలతో సమన్వయం చేసుకుని డిఆర్డీఏ పశుసంవర్ధక శాఖ మెప్మా అధికారుల సమన్వయంతో మండల డివిజన్ స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారిని ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు త్వరితగతిన మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకాల దరఖాస్తులను తక్షణం పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలని చెబుతూ అదేవిధంగా యూనిట్లు కూడా గ్రౌండ్ అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కుప్పం, పలంనేరు, వీకోట ఇతర మండలాల్లో పాడి పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమపై ప్రజలు జీవన ప్రమాణాలు పెంచుకోవాలని తెలిపారు. అంత బాగానే ఉంది సార్, ప్రాబ్లం లేదు. బ్యాంక్ దగ్గర పెండింగ్ సార్, అది ఒక కేటగిరీ సార్. నెంబర్ 2 ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇఫ్ ఐ టెల్ టు ఎల్డీఎం గారు, నాకు తెలియదు బ్యాంక్స్ దగ్గర ఎన్ని అప్లికేషన్స్ బ్యాంక్స్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎస్ ప్రాబ్లమ్, ఓకే, ఎర్రర్స్, సో దట్ ఇట్ క్యాన్ బి రెక్టిఫైడ్ బై సీనియర్ పీపుల్. Third problem, documentation have been submitted, everything is submitted, but document shortfalls are there. Yes sir. DPR ఉండొచ్చు, లీగల్ ఒపీనియన్ ఉండొచ్చు. టెక్నికల్ ప్రాబ్లంలో లో సిబిల్ స్కోర్ కూడా పెట్టండి. ఓకే, 4 అంటే అలా ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు. ఇది 4 కేటగిరీలో మీరు చేయగలిగితే దెన్ 1 by 1 మీరు టెకల్ చేయాలి. ఫోర్త్ కేటగిరీ అంటే టఫ్ కేటగిరీ, అప్లికేషన్ ఇంకా బ్యాచ్. ఫస్ట్ కేటగిరీ అంటే ఈజీ కేటగిరీ. సో వీ విల్ గివ్ సపోర్ట్ టు యూ. డెఫినెట్లీ ఇన్ దిస్ మంత్ ట్రై టు అచీవ్ ఫర్దర్ 150. ఎస్ సార్. జేడిఎన్ హస్బెండరీలో వెటనరీ డాక్టర్స్ ఉన్నారు, ప్లస్ మేడం ఏపీఎంస్, 2 కలిపి ఒక మీటింగ్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. ప్రతి ఒక్క మండలికి 5 మాత్రమే టార్గెట్. వర్క్షాప్ విల్ బి review on PMEGP, cattle farmers, cattle loans. మిగతా ఏమైనా ఉంటే కొన్ని మండలాల్లో కొన్ని లైక్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఒక మండలంలో బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఒక మండలంలో టెలిగుడ్ యూనిట్ ఉంది, అక్కడ పవర్ లూమ్స్ ఉన్నాయి. కొన్ని చోట గ్రెనైట్ అక్కడ వర్కర్స్ పని చేస్తుంటారు, స్మాల్ ఇండస్ట్రీ పెట్టడానికి వాళ్ళకి పీపుల్ ఉంటుంది. కొన్ని చోట లైక్ పలంనేరు, పెద్ద పంజాని సైడ్ చూస్తే మిల్క్, కుకుం సైడ్ చూస్తే మిల్క్, కొంతమంది హార్టికల్చర్ సైడ్ ఇంట్రెస్టెడ్గా ఉంటారు. స్మాల్ కెపాసిటీ అడిషన్. సో మీరు చూసాం సంబంధించి ఇది ఫైనలైజ్ అవ్వాలి జగన్ గారు. ఓకే, ఫైనలైజ్ అయిపోయిన తర్వాత యూసన్ సంబంధించి రివైజ్ రిక్విజిషన్ పెట్టాలి. ఓకే, ప్లీజ్ ఆస్క్ దెమ్ దేర్ ప్రాజెక్ట్ మేనేజర్ టు కమ్. వాళ్ళు ఇన్నోవేట్ చేస్తారు. వాళ్ళు బేసిక్లీ డిఫరెంట్ సర్వీసెస్ కోసం, సింగిల్ విండో క్లియరెన్స్ సర్వీసెస్ కోసం, టౌన్ ప్లానింగ్ అప్రూవల్ కోసం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కోసం, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కోసం ఎప్పుడైనా మీకు అప్రోచ్ అవుతే మీరు బేసిక్లీ రెస్పాండ్ అవ్వాలి. ఓకే, ఇట్స్ ఎ ప్రయారిటీ ప్రాజెక్ట్. ఆల్రెడీ ద MOU is signed by the government of Andhra Pradesh. So the first facility is very, very critical for Chittoor. This is a major project and all the HODs, whenever
CMC సంబంధించి అప్లికేషన్ వస్తే వెంటనే క్లియర్ అవ్వాలి. ఇక యాజ్ పర్ రూల్స్ ఓన్లీ, యాజ్ పర్ ప్రొసీజర్, వాట్ ఎవర్ ద మార్కెట్ పేమెంట్, వాట్ ఎవర్ ద రేట్, బట్ ఇట్ షుడ్ హాస్పిటల్ హ్యాస్ టు ఫంక్షన్ ఆఫ్టర్ 2 years. సో దేర్ ఆల్రెడీ ద టీమ్ హెస్ మెట్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో బోరు మోటార్ల వైర్లు గురువారం రాత్రి చోరీ అయినట్లు రైతులు తెలిపారు. శుక్రవారం ఉదయం తమ పొలాల వద్దకు వెళ్లి చూడగా మోటార్లకు ఉన్న వైర్లు దొంగతనమైనట్లు తెలిపారు. నిన్న ఒకరోజు 10 మంది రైతుల పొలంలో గుర్తు తేలని వ్యక్తులు అపహరించినట్లు చెప్పారు. దాదాపు 500 మీటర్లు వైరు చోరీ జరిగిందన్నారు. దీని విలువ 90,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి దొంగతనాలు ఇకపై జరగకుండా పోలీసు అధికారులు నిఘా పెట్టాలని విన్నవించుకున్నారు. మోహన్ రెడ్డి, కొత్తపల్లి గ్రామ రైతులు మేము. ఇక్కడ నైటు 1వ తేదీ జనవరి 1వ తేదీ నైట్ మొత్తం మీద 550 మీటర్ల కేబుల్ దొంగలించుకుని వెళ్ళిపోయిన, కట్ చేసుకుని మొత్తం మీద సుమారు విలువ అంటే 90,000 రూపాయలు విలువ చేసి ఒక కేబుల్గా తెరిసిపోయిన 10 మంది రైతులవి. దీనికి పంట నష్టాలు చాలా ఇబ్బంది అవుతున్నది. కేబుల్ పెట్టుకొని కేబుల్ వైర్లంతా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మోటార్లు స్టార్టర్లు అంతా పెరికేస్తూ ఉన్నారు, ట్రాన్స్ఫర్లు దోహేస్తూ ఉన్నారు. కొద్దిగా చూసుకొని వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేట్టుగా మాకు న్యాయం చేయాలి. మాకు పంట కూడా చాలా కేబుల్ కట్ అయింది, పంట కూడా చాలా నష్టమవుతూ ఉంది. దీని మీద కొద్దిగా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. ఉన్నాయా లేకపోతే ఏంటి? ఇప్పుడు అనుమానాలు అయితే ఇంకా ఏమి తెలియదు సార్. అది ఇప్పుడు నైట్ జరిగింది. సార్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి, పోలీసు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూస్తారని చెప్తారు. ఈ చుట్టుపక్కల ఏమైనా జరిగాయా ఈ మధ్యలో? సార్ ఈ మధ్యలో 1 వీక్ ముందు జరిగినాయి సార్. మొత్తం మీద ఏతూరు మొత్తం జరిగినాయి. ఇప్పుడు వారం తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి చేస్తా ఉన్నారు. ఊర్లో ఏదన్నా ఎవరి మీద నమ్మకం అనుమానాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఏమన్నా? ఊర్లో అయితే అనుమానాలు ఏమంటే ఎవరి మీద లేవు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అదే స్టేషన్ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళ ద్వారా కూడా న్యాయం చేయమని కోరుతా ఉన్నాము. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీ గారితో కూడా మాట్లాడాము. ఏఈ గారు కూడా కంప్లైంట్ ఇవ్వమని చెప్పినారు. కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటామనేసి చెప్తా ఉన్నారు. దీనికి ఎంత నష్టపరిహారం అయిందో కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. కేబుల్లు, స్టార్టర్లు, మోటార్లు అంతా ఎత్తుకుని. పుంగనూరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం గరుడ సేవ నిర్వహించనున్నట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించనున్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్నారాయ్ మదనపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. శుక్రవారం మదనపల్లి ఇన్ఛార్జ్ రామ్దాస్ చౌదరితో కలిసి కలెక్టర్ను మరింత కలిశారు. ప్రతి వారం నియోజకవర్గ స్థాయిలో పుంగనూరు పట్టణంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవాణిలో వచ్చే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని తెలిపారు. వాటి పరిష్కారంపై అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ను కోరినట్లు ఆయన తెలిపారు. అనంతరం చిన్నారాయల్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వారికి మా అన్నమయ్య జిల్లా 5 నియోజకవర్గాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇన్ని రోజులు ఉమ్మడి జిల్లా మాకు అండదండగా ఉన్న శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు, అలానే ఇప్పుడు మాకు పెద్ద దిక్కుగా రామ్దాస్ చౌదరి గారు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో 4 మండలాలు అన్నమయ్య జిల్లా, ముఖ్యంగా హెడ్ క్వార్టర్ మదనపల్లి చేయడం వల్ల మాకు అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని, రాబో రోజుల్లో మిగిలిన అధికారులను కూడా కలిసి ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో వారం సోమవారం రోజు జనవాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందులో వచ్చిన కంప్లైంట్లు కూడా మాకు అందుబాటులో కలెక్టర్ గారు కానీ, పెద్దలు రామదాస్ చౌదరి గారు కానీ, దానికి మించి వెళ్తే పార్టీ అధిష్టానానికి కూడా తీసుకెళ్లే ప్రక్రియలో మేము ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ, అలానే డిఎస్పీ గారికి కానీ, మా కోసం మేము రాము, ప్రజల పక్షాన్ని నిలబడడానికి జనసేన ఎప్పుడు ముందుగా ఉంటుందనేసి మేము చెప్పడం కూడా జరిగింది. ఈ 5 నియోజకవర్గాల డెవలప్మెంట్, అలానే అన్నమయ్య జిల్లా ముఖ్యంగా మాకు
అందుబాటులో ఉన్న పొంగనూరు నుంచి జస్ట్ ఒక 15 నిమిషాల్లో జర్నీలో అందుబాటులో ఉన్న మదనపల్లి హెడ్ క్వార్టర్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా మా ఈ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా అప్పుడు ఈ డివిజన్ దీనికి మినిస్టర్గా వేసిన మా నాదల్ల మనోహర్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వంతుగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధికి తోడుగా జనసేన ఎప్పుడు ఉంటుందనేసి మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాం. పొంగనూరులో విద్యుత్ శాఖ వారు శుక్రవారం కరెంటోన్లో జనబాటా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఈ ఉమామహేశ్వర్ తన సిబ్బందితో కలిసి పట్టణంలోని కొత్త ఇండ్లు ప్రాంతంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. కిందకు వేలాడే విద్యుత్ తీగలను సరిచేశారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కనెక్షన్లను సరిచేశారు. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లకు ప్రోత్సాహం మరియు స్మార్ట్ మీటర్లపై అవగాహన కల్పించారు. నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాయే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఈఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. సెక్షన్ల పరిధిలో అధికారులు సిబ్బందితో కలిసి సమస్యలను తెలుసుకుని యాప్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. పొంగనూరు పట్టణ పరిధిలోని నక్కబండలో సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. పారిశుద్ధ లోపంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సక్రమంగా కాల్వలు లేక రోడ్లపైనే మురుగునీరు నిలిచిపోయాయి. దీనికి తోడు పారిశుద్ధ్యం కొరవడింది. దోమల బెడద ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. వందలాది మంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో అరాకొర సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. మురుగునీటి సమస్యను త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. నక్కబండలోని కాలువలకు అనుసంధానం చేయడానికి 13 లక్షలతో కల్వర్ట్లు నిర్మించడం జరుగుతుందని మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. శ్రీ చాముండేశ్వరి దేవి దర్శనానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి హారతులు పట్టారు. పొంగనూరు పట్టణం తూర్పు మౌసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి రాహుకాల పూజలను అర్చకులు నిర్వహించారు. అమ్మవారిని అలంకరించిన అనంతరం శ్రీచక్ర పూజ, పుష్పార్చనలు నిర్వహించారు. తర్వాత కుంభహారతి, పంచహారతి, ఏకహారతి, రథహారతి ఇలా వివిధ రకాల హారతులను అమ్మవారికి ఇచ్చారు. భక్తులు దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలను వెలిగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.
శక్తి రూపిణి గౌరీ ఉమా శంకరి నీ పదదాసులమమ్మ నీ పదదాసులమమ్మ నిరతము నిను వేడి శరణంటిని జనని నారాయణి నారాయణి ఓం శక్తి నారాయణి 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 ఓం నారాయణి నారాయణి మహేశ్వరియే ఓం జయ జయ చాముండేశ్వరియే పూర్ణేశ్వరియే ब्राह्मणेर्चं ब्राह्मं जनेन्द्र देवाग्रे तदब्रह्मणेस्तैवं ब्राह्मणा विद्यात् तस्य देवादर्पदे रिक्षते लक्ष्मी चौज्ञो रात्रे वारस्य नक्षत्राणि रूमस्यनं व्यापमिष्टं मनुष्याणां सर्वं मनुष्याणां रक्षयो रात्रे गातं विघ्नाय गातं विघ्नपदये दैवी स्वस्तिर्मानुषे ज्ञावर्धं दिगादवेशं चिन्नो अस्तद्वदेशं चतुष्वदेवं शान्ति शान्ति शान्तिः हरिः ओम् పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ మరియు జట్టికుల సంఘం తరఫున 2026 నూతన క్యాలెండర్లను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. మొదట అమ్మవారి ఆలయంలో క్యాలెండర్లకు పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉచితంగా క్యాలెండర్లను పంపిణీ చేశారు. ప్రతి ఏడు అమ్మవారి క్యాలెండర్లను భక్తులకు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. శ్రీమాత్రే నమః చాముండేశ్వరి దేవే నమః. మరియు ఈరోజు ముఖ్యంగా శుక్రవారము చాముండేశ్వరి అమ్మవారి క్షేత్రంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అమ్మవారి దగ్గర పూజ చేసి భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేసినాము. జై చాముండేశ్వరి. సరైన సమయపాలన పాటించి ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సరుకులను పేదలకు అందివ్వాలని తహసీల్దార్ రాము తెలిపారు. పుంగనూరు పట్టణం ఉబేదుల కాంపౌండ్లో చౌక దుకాణాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. విధి విధానాల గురించి డీలర్కు ఆయన సూచించారు. సరుకుల పంపిణీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్నారు. ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్, కౌన్సిలర్ రామకృష్ణరాజు, టీడీపీ నాయకులు సివిరెడ్డి, గిరిబాబు, శ్రీకాంత్, రాష్ట్ర మైనార్టీ మాజీ కార్యవర్గ సభ్యులు ఇబ్రహీం, షామిర్లాల్ తదితరులు పాల్గొన్నారు. సాయిజా గారికి మా నుండి ఒక చిన్న సూచన. పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సరుకుల్ని వాళ్ళకు అందించి వాళ్ళ మన్ననలు పొంది కూటమి ప్రభుత్వానికి వారందరూ కూడా వాళ్ళందరి ఆశీర్వాదాలు పొందేలాగా చేయగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పొంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ సమీపాన గల అయ్యప్ప స్వామివారి ఆలయ ఆవరణంలో అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం చేపట్టిన అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక పూట స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 33వ రోజు శుక్రవారం విశ్రాంత విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ చెంగయ్య, కమలమ్మల కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములకు భోజన ఏర్పాట్లు చేశారు. ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి తన వంతు సహకారం అందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వారి కుమారుడు యుగంధర్ తెలిపారు. చెంగయ్య, వారి భార్య కమలమ్మ, వాళ్ళ మనవుడు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప స్వాములకి అన్నదానం చేస్తున్నారు. అయ్యప్ప స్వాములందరూ అయ్యప్ప స్వామిని వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి మనవుని గౌతమ్కి ఆయురారోగ్యములు ప్రసాదించి అష్టైశ్వర్యములు ప్రసాదించవలనని అయ్యప్ప స్వాములందరూ దేవుని ప్రార్థించి వారి చేయు అన్నదానము స్వీకరించి వారిని ఆశీర్వదించవలనని గురుస్వాములుగా మేము కోరుచున్నాము.
ఓం స్వామి ఓం శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి ఓం శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి ఓం శ్రీ హరిహర సుధన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే ఓం స్వామి. పెద్దపంచాలి మండలం కరసనపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం అమర్నాథ్ను ఉపాధ్యాయులు విద్యార్థులు సన్మానించి శుభాకాంక్షల్ని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ హెచ్ఎం పాఠశాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారని కొనియాడారు. హెచ్ఎం అమర్నాథ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కగా బోధిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగమల్లిక, మనోహర్, రామాంజులు, ప్రేమ్ కుమార్, శ్రీనివాసులు, భాస్కర్, ప్రసూన మరియు విద్యార్థులు హాజరయ్యారు. కొత్త సంవత్సరం మొదలైనటువంటి ఈ సంవత్సరానికి మా ఉపాధ్యాయులందరూ కూడా నన్ను సత్కరించినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరము ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, శ్రీ సంపదలు ఇవ్వాలని ఆ దేవదేవుని వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విద్యా సంవత్సరంలో ఈ సంవత్సరం 2026 సంవత్సరం సారు మనల్ని బాగా చూసుకుంటారు. తర్వాత విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. కాబట్టి మన పాఠశాల తరఫున సార్ గారిని మనం చిరు సన్మానం ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా బాగా చక్కగా చదువుకొని, ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు మంచి రిజల్ట్స్ తెస్తే కనుక అదే మీరు సార్ గారికి ఇచ్చేటటువంటి బహుమతి, మన పాఠశాలకు ఇచ్చేటటువంటి బహుమతి. సో మీరందరూ బాగా చదువుకోవాలి. ఈరోజు మా అందరికంటే సార్ గారు పెద్దవాళ్ళు వయసులో కానీ, అదేవిధంగా హెడ్ మాస్టర్, హెడ్ అంటే మీకు తెలుసు మన పాఠశాలకే హెడ్ పెద్ద. సో సార్ గారు మేము గౌరవిస్తున్నాము, మనం అందరం గౌరవిస్తున్నాము. మీరు కూడా తల్లిదండ్రులను కానీ, గురువుల్ని, పెద్దల్ని అందరినీ మీరు గౌరవించాలి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, మీకంటే వయసులో పెద్దవాళ్ళు కూడా మీరు గౌరవించాలి. ఎందుకు ఈరోజు మీ ముందర ఈ సన్మానం చేస్తున్నామంటే మీరు అంటే ఇది ఒక గౌరవం, సార్కి మేము ఇచ్చే గౌరవం, మనం ఇచ్చేటటువంటి గౌరవం. పుంగనూరు పట్టణం సుబేదార్ వీధి నందు వెలిసిండు శ్రీ కాళికా కపటేశ్వర స్వామి పరశురామదత్త మరియు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు మంజునాథ దీక్షితులు తెలిపారు. ఆలయాన్ని పునర్నిర్మించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 మధ్య శ్రీ పరశురామ దత్తాత్రేయ స్వాముల వారికి తైలాభిషేకం, అభిషేకం, మహామంగళ హారతి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కావున భక్తాదులందరూ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ తరఫున కోరారు. శ్రీ మహాగణాధిపతయే నమః. పుంగనూరు పట్టణంలో సుబేదార్ వీధిలో వెలసిండు శ్రీ కాళికా కమటేశ్వర స్వామి ఆలయమునందు వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మరియు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఇద్దరికి తైలాభిషేకం నిర్వహించబడను. తైలాభిషేకము మరియు ఈ ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ కార్యక్రమం జరగబడను. తైలాభిషేకం మరియు అభిషేకము, తీర్థప్రసాదములు నిర్వహించబడను. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దైవకృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాణ్యమైన విద్యుత్తును అందించేందుకే కరెంటోన్ల జనబాట. నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన చాముండేశ్వరిదేవి ఆలయ కమిటీ. కొత్తపల్లి గ్రామంలో
బోరు మోటార్ల వైర్లు చోరీ. నక్కబండ రోడ్లపై నిలిచిన మురుగునీరు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.